వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే అండి. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. వచ్చిన స్టాఫ్ అందరికీ నా ధన్యవాదాలు. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఎందుకు జరుపుకుంటాం అనేది రమ చక్కగా చెప్పింది. మనకి ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో అందరికీ తెలుసు కదా, 1947. మరి గణతంత్ర దినోత్సవం జనవరి 26, 1950 అని. సో దానికి దీనికి ఏంటి తేడా అంటే, బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి వెళ్ళిపోయింది, మనకు స్వతంత్రం ఇచ్చారు కాబట్టి మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. తర్వాత మన రాజ్యాంగం అనేది అమలు పరచాలి అని చెప్పి అనుకొని, మరి మనం పరిపాలన చేయడానికి ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి కదా. ఎలా అంటే అలా చేస్తే అది మన స్వేచ్ఛకి సార్వభౌమత్వానికి దెబ్బతింటుంది కాబట్టి ఒక రాజ్యాంగాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో ముసాయిదా కమిటీ అని చెప్పి ఒక కమిటీని పెట్టి దానికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని నియమించి ఒక కొంతమంది సభ్యులతో కొన్ని సంవత్సరాలు, అదే 2 సంవత్సరాలు అని చెప్పింది, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు దీన్ని చేసి చివరికి 1949 నవంబర్ 26న రెడీ అయింది. కానీ చట్టరీత్యంగా అది ఓకే అయినా సరే కొన్ని కారణాల వల్ల అంతా మనకి 1950 జనవరి 26 అంటే ఈ రోజున అమలు పరిచింది. ఇప్పటికీ 77 సంవత్సరాలు పూర్తయింది మనకి. అంటే ఇది 77వ గణతంత్ర దినోత్సవ జరుపుకుంటున్నాం మనం. మరి ఇది జరుపుకోవటం వల్ల మనకి ఏంటి అంటే, వాళ్ళు ఇప్పుడు మన రాజ్యాంగంలో ఏమి ఇచ్చారు, మనకి పౌర హక్కులు ఏంటి, విధి విధానాలు ఏంటి, మన దేశం ఏ విధంగా నడవాలి, అందరూ ఏ విధంగా ఉండాలి, వచ్చిన స్వేచ్ఛని సమానత్వాన్ని ఏ విధంగా మనము పాటించాలి అనేది, పౌర హక్కుల గురించి అన్నిటి గురించి ఉంది. వాటిని మనం అందరము అమలుపరుస్తూ ఉంటేనే మనం దేశానికి మన వంతు కృషి చేయగలం. అంటే మనం ఏదో పోయి దేశానికి పోయి అక్కడ ఢిల్లీలోనో లేకపోతే ఎక్కడికో పోయి మనం ఏం చేయక్కల్లా. మనకిచ్చిన హక్కు ఏంటి, మనకిచ్చిన విధి విధానాలు ఏంటి, మనం ఇచ్చిన డ్యూటీ, మనం ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఫార్మసిస్ట్ని. సో నా డ్యూటీ ఏంటి, నేను వృత్తిపరంగా ఏం చేయాలి, ఇంట్లో పరంగా ఏం చేయాలి, ఒక వ్యక్తిగా ఏం చేయాలి, సమాజానికి ఏం చేయాలి, మన వంతుగా నా డ్యూటీ నేను చేస్తే ఈ దేశానికి నేను చేసినట్టే. అంటే ఒక ఎవరిని బాధ పెట్టకుండా, హింస రూపంలోకి వెళ్లకుండా, 10 మందికి నా తెలిసిన సహాయం చేస్తూ, అందరితో కలిసి ఉంటూ, మనకిచ్చిన స్వేచ్ఛని సద్వినియోగపరుచుకుంటూ చేస్తే, వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు అలా చేస్తే అందరూ కూడా దేశంలో ఉన్న వ్యక్తులే కాబట్టి అలా చేస్తే సమాజ అభివృద్ధి అవుతుంది. సమాజ అభివృద్ధి అయితే దేశ అభివృద్ధి చెందుతుంది. సో ఈ విధంగా మనకి ఇచ్చిన హక్కులని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ మన వంతు దేశానికి కృషి చేయాలని చెప్పి, మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని చెప్పి, ఈ భరతమాత ముద్దుబిడ్డలుగా మనము ఉండాలి అని చెప్పి స్వామి వివేకానందుడు కూడా చెప్పారు. ఏం చెప్పారంటే, మన దేశ అభివృద్ధి కోసము ప్రతి ఒక్కళ్ళు కూడా పాటుపడాలి అని చెప్పారు. అంతేకాకుండా అందరూ కూడా కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా ఒక దేవతని పూజించాలంట. ఎవరు ఆ దేవత అంటే భరతమాత. మరి భరతమాత ముద్దుబిడ్డలుగా మనము భరతమాతను గౌరవించాలి, మన యొక్క బాధ్యతలను పాటించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి. అదే ఈరోజు ముఖ్య ఉద్దేశము. ఈరోజు అమలుపరిచారు రాజ్యాంగాన్ని మన అందరి కోసము. వాళ్ళందరికీ మనం చేతులెత్తి నమస్కరించాలి. అంతేకాకుండా ఈ దేశ స్వాతంత్రానికి కృషి చేసినటువంటి స్వాతంత్ర సమర యోధులందరినీ కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళు మన అందరి కోసము ఎంతో పాటుపడి మనకి స్వేచ్ఛ కోసం వాళ్ళ ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు కాబట్టి దానికి మనందరం కూడా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించాలి. వాళ్ళ త్యాగాలను మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు సరిహద్దుల్లో ఉంటున్నటువంటి సైనికులని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మనం ఇంత స్వేచ్ఛగా మనం ఇక్కడ తిరుగుతున్నా హ్యాపీగా ఉంటున్నాము అంటే దానికి కారణం వాళ్ళు కాబట్టి వాళ్ళని మనమందరము వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గుర్తించాలి, వాళ్ళకి గుర్తింపునివ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ నమస్తే అండి. జై హింద్.